హాయ్. ఐ మీన్ మండే మార్కెట్ ఎలా ఉంటదో చూద్దాం. ఓకేనా. జనవరి 6థ్ మార్కెట్ ఎలా ఉంటదో మొత్తం చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి లాస్ట్ ప్రీవియస్ వీడియోలో మనం ఏం మాట్లాడుకున్నామంటే ప్రైస్ అనేది మార్కెట్‌లో ఇక్కడ బ్రేక్ చేసి ఇక్కడ హోల్డ్ అయిందనమాట. ఇక్కడ నుంచి మార్కెట్ అనేది ఇక్కడ డౌన్ ట్రెండ్‌లోకి వస్తది మనకి అని చెప్పాం. ఓకేనా. సేమ్ అలాగే వచ్చింది మన మార్కెట్‌లో. ఓకేనా. ఈ 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో ఉన్న 50 మినిట్స్ సైకిల్ చూపెడతా. ఓకేనా. సేమ్ మనం ఏం మాట్లాడుకున్నామంటే ఇలా వచ్చేసి స్లో వస్తది కన్సల్టేషన్‌లో అని చెప్పేసి చెప్పాను. కానీ ఇక్కడ నుంచి చాలా మంది చిన్న ఎంట్రీస్ కూడా తీసుకున్నట్టున్నారు. ఓకేనా. తీసుకున్నారో తెలియట్లేదు. చూద్దాం. ఓకేనా. లో టైమ్ ఫ్రేమ్‌కి వెళ్ళి చూద్దాం. మనకి అసలు మొత్తం ఎలా జరిగిందనేసి. ఓకేనా. మనం మొన్న ఆ రోజు ఏం మాట్లాడుకున్నామంటే 5 మినిట్స్‌లో మనకి ఏదైనా చైన్ ఆఫ్ కట్ ఇస్తే ఇక్కడ ఈ 5 మినిట్స్‌లో ఏమైనా చైన్ ఆఫ్ కట్ ఇస్తే మనం ఎంట్రీ తీసుకుందాం అనుకున్నాం. ఇక్కడ 5 మినిట్స్‌లో చైన్ ఆఫ్ కట్ ఇచ్చారు మనకి. ఓకేనా. అదే మనకి ఇక్కడ బీబీ ఉంది కదా, బ్రేకర్ బ్లాక్ అంటారు దీన్ని. ఓకేనా. ఈ బ్రేకర్ బ్లాక్ వచ్చి అక్కడ నుంచి డ్రాప్ అయ్యారన్నమాట మార్కెట్‌లో. ఓకేనా. సో ఇదన్నీ వదిలేద్దాం. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ రేపు ఏం జరగబోతుంది చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా. ఇప్పుడు ఇలాంటి మూవ్‌లో మనం తీసుకున్నా గానీ ప్రీమియమ్స్ అనేది అంత ఐ మీన్ ఎక్కువ పెరగదనమాట. కొంచెం స్లోగానే ఉంటదన్నమాట. ఓకేనా. సో ఎందుకంటే ఇది నుంచి కౌంటర్ ట్రెండ్ మనకి ఆపోజిట్ ట్రెండ్ వెళ్తున్నాం అనేసి మనకు అర్థం. ఓకేనా. సో ఇప్పుడేంటంటే మార్కెట్‌లో డిస్కౌంట్ ప్రీమియం అని చెప్పేసి ఉంటది. ఓకేనా. మనం ఫిబ్ ఏసినామనుకో, ఈ హై నుంచి లోకి ఏసినామనుకో, ఐ మీన్ ఈ లో నుంచి హైకి ఇక్కడ 50% వచ్చేవరకు మార్కెట్ అనేది ఇలాగే ఉంటది. స్లోగానే ఉంటది. ఓకేనా. 50% కిందకొచ్చిన తర్వాత మార్కెట్ అనేది రియాక్ట్ అయితదనమాట. ఏం పెద్దగా మూవ్ ఉంటది. ఓకేనా. సో అప్పటి వరకు మార్కెట్ అనేది ఇలాగే స్లోగానే ఇలాగే వస్తా ఉంటది మార్కెట్‌లో. ఓకేనా. ఇక్కడికొచ్చిన తర్వాత మార్కెట్‌లో ఏం జరగొచ్చంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మార్కెట్‌లో ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే ఇక్కడ బ్రేక్ అయింది కదా మార్కెట్. దీన్నేమనుకుంటారు చాలామంది రెసిస్టెన్స్ బ్రేక్ అయింది, సపోర్ట్ బ్రేక్ అయింది అని చెప్పేసుకొని ఇక్కడ వెళ్తున్నాడు మార్కెట్‌లో. ఓకేనా. మార్కెట్ రేపు ఏం చేస్తదంటే మార్కెట్ సపోజ్ ఇన్ కేస్ ఈ ఏరియాలో ఏమైనా చిన్న ఇలా రియాక్షన్ ఇస్తే మేబీ ఇక్కడ డ్రాప్ అయితారనమాట. ఓకేనా. మీరు ట్రై చేస్తారంటే చెప్పలేం. ఐ మీన్ ఎక్స్‌ట్రీమ్ బుల్లిష్‌గా ఉంది కాబట్టి మార్కెట్ ఇక్కడి నుంచి కూడా వెళ్ళిపోవచ్చు. బట్ ఇక్కడ ట్రై చేస్తారంటే స్టాప్ లాస్ చూడడానికి రెడీ అంటే ఇక్కడ ఇది తీసేసుకోవచ్చు. ఓకేనా. నో ప్రాబ్లమ్. ఓకేనా. లేదు ఇప్పుడు నేను కన్ఫర్మ్ చేసుకునే వెళ్తానంటే మీరు వెయిట్ చేసి మార్కెట్ అనేది ఈ లోపలికి వస్తదనమాట. ఓకేనా. మనం హై టైమ్ ఫ్రేమ్‌కి వెళ్ళామంటే మనకి 50 మినిట్స్‌లో వెళ్ళాం. ఆర్డర్ బ్లాక్స్ చూసుకున్నాం అనుకో, ఇక్కడ కింద ఒక ఆర్డర్ బ్లాక్ ఉందన్నమాట. ఇక్కడ ఉన్నాయంట. ఓకేనా. ఇవి ఇంబాలెన్స్‌తో ఇక్కడ ఉందన్నమాట ఆర్డర్ బ్లాక్స్ అనేది. ఓకేనా. ఇది 1 అవర్‌లో ఆర్డర్ బ్లాక్ కూడా ఓకేనా. ఇక్కడ మనకి వాల్యూమ్స్ వేసామనుకో, ఇక్కడ నుంచి పైనుంచి కిందకి మనకి వాల్యూమ్స్ అనేది ప్రెజెంట్ మనకి ఎక్కడ ఏమి ఇంజెక్ట్ చేశారని చెప్తే ఈ బ్లాక్ అనమాట. ఓకేనా. ఈ బ్లాక్ నుంచి మనకి మార్కెట్ అనేది ఎక్కువ వాల్యూమ్స్‌తో పైకి వెళ్ళిందనమాట. ఓకేనా. సో అగైన్ మళ్ళీ ఆ వాల్యూమ్ ఈ బ్లాక్‌కి వచ్చే వరకు మనం వెయిట్ చేసినామంటే ఇక్కడ నుంచి మనం పెద్దగా తీసుకోవచ్చు. ఓకేనా. ఇన్ కేస్ చెప్పలేం మార్కెట్ ఇక్కడ దాకా వస్తారా బ్రో అంటే చెప్పలేం. అలా కూడా పోవచ్చు. ఓకేనా. ఇక్కడ నుండి వెళ్ళిపోవచ్చు అనమాట మార్కెట్ ఇలా పైకి కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. ఓకేనా. సో వెయిట్ చేసి చూద్దాం మార్కెట్‌లో మనకి ఏం జరుగుతుందని చెప్పేసి. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన ఎంట్రీ అనేది ఎలా ప్లేస్ చేసుకోవాలంటే ఓకేనా. చాలామంది తెలిసి ఉంటది. కొంతమంది తెలీదు. ఓకేనా. ఈ బ్లాక్ వచ్చిన తర్వాత మనకి మార్కెట్‌లో ఓకేనా 50%లో ఈ బ్లాక్ ఉంది. ఓకేనా. సో ఈ బ్లాక్ వచ్చిన తర్వాత మార్కెట్‌లో ఇక్కడ నుంచి ఏమైనా 1 మినిట్‌లో చైన్ ఆఫ్ ఇలా ఇస్తే మనం మళ్ళీ ఇక్కడ నుంచి తీసుకోవచ్చు పైకి ఇలా. ఓకేనా. సో అందరం పోతుంది బ్రో అంటే ఫస్ట్ టార్గెట్ ఇక్కడ ఉంది కనబడుతుంది. ఇక్కడ దాకా వెళ్తది ఫస్ట్ టార్గెట్. దాని మీద అలా వెళ్ళిపోతా ఉండొచ్చు చెప్పలేం. ఓకేనా. డిపెండ్స్ ఆన్ ఇక్కడ మార్కెట్ లిక్విడిటీని బట్టి అది మూవ్ అవుతుందన్నమాట. ఓకేనా. సో మార్కెట్‌లో ప్రెజెంట్ చార్ట్ చాలా తక్కువ ఉంది కాబట్టి అది ఎగ్జాక్ట్‌గా మనకి చెప్పలేకపోతున్నాం అన్నమాట. ఎక్కడ దాకా వెళ్తే ఐ మీన్ అప్ సైడే ఉంటుంది మోస్ట్‌లీ. బట్ ఇక్కడ నుంచి మనము ట్రేడ్స్ అనేది ఇక్కడ దాకా మనం వెయిట్ చేయాలి. ఈ ఏరియా దాకా. ఓకేనా. ఈ 50% వచ్చేదాకా వెయిట్ చేయాల్సి ఉంటది. ఇక్కడంతా తీసుకున్నామంటే మోస్ట్‌లీ సైడ్ వేస్‌లో ఉంటది మార్కెట్. ఓకేనా. మేబీ చెప్పలే అప్పుడు ఎక్స్‌ట్రీమ్ బుల్లిష్‌లో ఉంది కదా, అలా కూడా వెళ్ళిపోవచ్చు పైకి. ఓకేనా. బట్ మనం మార్కెట్‌లో లైవ్‌లో డిసిషన్ తీసుకోవాల్సి ఉంటది ఏదున్నా. ఓకేనా. నేను ఒక రఫ్‌గా చెప్తున్నాను అంతే. బట్ లైవ్‌లో మనకి ఐ మీన్ అనలైజ్ అనేది వేరేలా ఉంటది. ఓకేనా. ఐ మీన్ ఎలా ఉంటదంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మార్కెట్ ఎలా రియాక్ట్ అయితుంది దాన్ని చూసి మనం అక్కడ ప్రైస్ అనేది తీసుకుంటాం అన్నమాట. ఓకేనా. సో ఇది మనకు మ్యాటర్. ఓకేనా. ఇప్పుడు 50% కింద ఉంది కదా ఇక్కడ మార్కెట్‌లో. కనబడుతుందా మీకు ఇది? 50% ఓకేనా. ఈ 50% మార్కెట్, ఈ 50% కిందికి వచ్చిన తర్వాత మార్కెట్‌లో ఇట్లా పెద్ద మూవ్స్ అనేది వస్తాయన్నమాట. ఓకేనా. ఇవంటే ఏంటంటే మనకొచ్చి ప్రీమియం ప్రైస్ అనమాట. ఇక్కడ మోస్ట్‌లీ లిక్విడ్ అనేది ఫార్మ్ చేస్తారు మార్కెట్‌లో షేప్‌లలో. ఓకేనా. లేకపోతే ఇట్లా ట్రయాంగిల్ షేప్‌లలో, ట్రెండ్ లైన్ షేప్‌లలో ఫార్మ్ చేస్తారు ఈ లిక్విడ్ అనేది. ఓకేనా. సో మోస్ట్‌లీ ఇక్కడికొచ్చి రియాక్ట్ అయితే తీసుకోండి. ఓకేనా. లేకపోతే ఇక్కడికొచ్చి తీసుకోండి. ఓకేనా. ఇక్కడ గోల్డ్ ఎంజన్ అంటారు దీన్ని. ఓకేనా. ఇట్లా ఉంది కదా ఈ నంబర్స్ గోల్డ్ ఎంజన్ అంటారు దీన్ని. ఓకేనా. సో ఈ గోల్డ్ ఎంజన్‌లోనే మనకి వాల్యూమ్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. ఓకేనా. ఇక్కడ చూసామంటే అక్కడికే ఎక్కువ ఉన్నాయన్నమాట. ఓకేనా. సో చూద్దాం మార్కెట్‌లో ఏం జరుగుతుందని చెప్పేసి. ఓకేనా. మనం మార్కెట్‌లో మనకి వెళ్ళడానికి చాలా ప్లేసులు తిరగడానికి చాలా ప్లేసులు ఉన్నాయన్నమాట. ఓకేనా. బట్ చెప్పలేం మార్కెట్ ఐ మీన్ ఈ 50% రాకుండా ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు అనమాట. ఓకేనా. బట్ స్టాప్ లాస్ చూడడానికి రెడీగా ఉన్నాను బ్రో అంటే మీరు మధ్యలో ట్రేడ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఎందుకంటే ఒకసారి అలాగే వెళ్తే మీకు రివార్డ్ వస్తదనమాట. ఐ మీన్ మార్కెట్‌లో ప్రాఫిట్ వస్తది. ఓకేనా.
లేదు బ్రో నేను స్టాప్ లాస్ లేను కన్ఫర్మేషన్ చూసుకొని వెళ్తానంటే ఈ బ్లాక్ దాకా వెయిట్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చినాక తీసుకోండి మార్కెట్లో. ఓకేనా? మార్కెట్లో ఇక్కడ నుంచి ఒక చిన్న రియాక్షన్ ఇస్తారు మార్కెట్లో. ఎందుకంటే ఇది మొత్తం సపోర్ట్ బ్రేక్ అని చెప్పేసి రిటైల్ ఎంటర్ అవుతారు మరి సపోర్ట్ తీసుకుని మార్కెట్ పైకి వెళ్తుందని. వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ ఉంది కదా బ్లాక్ చిన్నది, ఈ బ్లాక్ నుంచి మళ్ళీ కింద పెడతారు అన్నమాట మార్కెట్లో. ఓకేనా? సో ఇక్కడ నేను మిమ్మల్ని గీసి పెడతాను. ఓకేనా? నెంబర్స్ చూసుకొని గీసుకోండి. ఓకేనా? నేను గీసి పెడతాను బ్లాక్ని మళ్ళీ అక్కడి నుంచి కింద పెడతారు మళ్ళీ. ఓకేనా? మళ్ళీ ఆగైన మార్కెట్లో ఏమైందంటే మళ్ళీ ఈ బ్లాక్కి వస్తారు. మళ్ళీ ఇక్కడ ఈ బ్లాక్ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఏమైనా మంచి క్యాపిటల్ ఏమైనా ఇస్తే అప్పటి నుంచి మనం ఇక్కడ నుంచి తీసుకుందాం పైకి. ఓకేనా? అప్పుడు నెక్స్ట్ టైం ఏమైందంటే దీంట్లో ఎక్స్పెక్ట్ చేయరన్నమాట. ఎందుకంటే మార్కెట్ ఇక్కడ ఆల్రెడీ మిటిగేట్ అయింది కాబట్టి దీన్ని బ్రేక్ తీసి వెళ్ళిపోతారనమాట. ఓకేనా? మళ్ళీ ఇక్కడ స్టాపింగ్ పాయింట్ ఉంటే ఇది ఉండొచ్చు అనమాట. బట్ అంతగా స్టాపింగ్ పాయింట్ ఇది కాదనమాట. ఎందుకంటే ఇక్కడ అంత పెద్ద ఫాల్ ఏం లేదనమాట. ఓకేనా? చిన్నగా ఉంది కాబట్టి వెళ్ళిపోతారు మోస్ట్లీ పైకి. ఓకేనా? సో ఇది ఈరోజు అనలైజ్. ఓకేనా? మీకు ఏమన్నా అర్థం కాకపోతే నాకు మెసేజ్ చేయండి. ఓకేనా? ఇప్పుడు జస్ట్ రఫ్గా చెప్పి అంతే. ఓకేనా? బట్ ఈ మార్కెట్లో ఏం లేదు కాబట్టి జస్ట్ రఫ్గా చెప్పి అంతే. ఓకేనా? సో మార్కెట్లో ఇంకేం చెప్తే మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మొత్తం. ఓకేనా? సో సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు లేదా తెలియట్లేదు. ఓకేనా? మార్కెట్లో చాలా విషయాలు నేర్చుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాసెస్ జాయిన్ అవ్వండి. క్లాసెస్ అంటే మీకు క్లారిటీ వస్తుంది. మళ్ళీ నీట్గా చెప్తాను నీకు మాకు ప్రతి ఒక్కటి. ఓకేనా? సో నార్మల్ పీపుల్స్ లాగా మీరు ఎక్కడ పడితే అక్కడ ట్రేడ్లు వేసుకొని లాస్ట్లో అంతా అవ్వకండి. ఓకేనా? సపోర్ట్ బ్రేక్ అయింది, రెసిస్టెన్స్ బ్రేక్ అయింది, అవన్నీ నార్మల్ థింగ్. ఓకేనా? బట్ సబ్జెక్ట్ నేను చాలా ఉంటుంది. ఓకేనా? నేర్చేసుకొని చేసుకోండి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ.